కాకపోతే ఏంటంటే ఇటువైపు రేపు 18వ తారీఖున రాష్ట్ర బంద్ కి కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన పరిస్థితి. 14వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో బంద్ ఉండాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ బంద్ ని 18కి ఎక్స్టెండ్ చేశారు. మరి బంద్ ఉంటుందా లేదా? మరి బీసీ రిజర్వేషన్ అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి. కానీ 40% ఇటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ కలిపితే దాదాపుగా 50+ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా తీర్పిచ్చే అవకాశం ఉంది? అదే సుప్రీంకోర్టు ఈ బంద్ అనేది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వెళితే ఉపయోగం లేదు. కేంద్రంలో బీజేపీ దీన్ని ఆమోదిస్తే అయిపోతుంది. సుప్రీంకోర్టులో తేలిపోతాయి, హైకోర్టులో తేలిపోతాయి. సో అందుకని నేను అనేది ఏంటంటే ఈ బీసీ సెక్షన్స్ కానీ లేదా కాంగ్రెస్ కానీ లేదా ఇక్కడ ఎవరైతే ఈ 42% రావాలని చెప్పి గట్టిగా ఉన్నారో ఈ సెక్షన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్ లో అవసరమైతే ఒక స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్ లేదా ఆర్డినెన్స్ అని తీసుకురమ్మనండి, లేదా రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ బిల్లుని ఆమోదింప చేయడమైనా జరగాలి. ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించిన ఈ జీవో మీద కూడా వీళ్ళు ఇంతవరకు కూడా గవర్నర్ స్పందించలేదు. సో వీటి మీద అంటే పొలిటికల్ రాజకీయ ఎత్తుగడ తీసుకుంటేనే కానీ 42% మనకి సఫలీకృతం కాదు. కోర్టుల్లో ఇది తేలదు, అది వాయిదాలు పడుతూనే వస్తుంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా, నా ఉద్దేశం ఇలా జరగాలని కాదు, ఖచ్చితంగా హైకోర్టు దగ్గరే మీరు దాన్ని ఇచ్చేసుకోండి అని చెప్తుంది. 8 వారాల పాటు అనంటే ఈ లోపల స్థానిక ఎన్నికలు ఇవన్నీ నిర్వహించాల్సి ఉన్నాయి. జూబ్లీ మన ఉప ఎన్నిక కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కోర్టు యొక్క తీర్పు అనేది కాంగ్రెస్ కి ఉపయోగపడడం అంత గొప్పగా ఉండదు. కానీ కేంద్రాన్ని ఒక 9th షెడ్యూల్లో చేర్చి దీన్ని అవసరమైతే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏ విధంగా అయితే 10% ని అంగీకరింప చేయించిందో ఆ విధంగా కనుక చేయించగలిగితే అంటే పొలిటికల్ ప్రెషర్ పెరగాలి. దానికి తగిన వ్యూహాన్ని కాంగ్రెస్ కనుక రచించి దాంట్లోకి వెళ్ళి ఈ బంద్ని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయగలిగితే అప్పుడు వ్యతిరేకత అనేది కాంగ్రెస్ మీద తగ్గుతుంది అనేది నాకు అభిప్రాయం. కాకపోతే ఏంటంటే 40% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు అనేది ఒక సెషన్ మీడియా చెప్తుంది. ఇంకో సెషన్ మీడియా ఏంటంటే ఈ ఒకవేళ సాధ్యమైతే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి ఇంకో వర్గం మీడియా. నిజమేనా? ఇది మీడియా చేసే ప్రచారము, దాన్ని బట్టి మనం రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దాన్ని మనం ఊహించలేం. ఇక్కడ మనం అసలు చూసుకుంటే కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇవేవి కూడా చిత్తశుద్ధితోటి బీసీలకు 42% ఇవ్వాలి అనే దాని మీద లేవు. కుంటి సాకులే. బీఆర్ఎస్ చెప్పేది కుంటి సాకే, అలాగే బీజేపీ చెప్పేది మరీ అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఏకగ్రీవానికి అంగీకరించి అక్కడ పోయేసరికి సెంటర్ కి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ముందేమో వాళ్ళు 10% ముస్లింలు వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళు రిజర్వేషన్ ఉండకూడదని దాని మీద నెరేషన్ డెవలప్ చేశారు. అది వాళ్ళ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ కూడా మైనారిటీస్ కి ఎప్పుడైతే ఉన్నాయని చెప్పి ఉన్నదో వాళ్ళు ఇక దాంట్లో ముందుకు వెళ్ళలేకపోయినారు. ఇప్పుడు కొత్త నెరేషన్ ఏం మొదలెట్టారు, ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళండి. అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్తుంది అనుకోండి, కాంగ్రెస్ అంగీకరిస్తాడా? మోడీ గారు అంగీకరించారు. వాళ్ళు ఆల్రెడీ జనాభా లెక్కలు 27లో జరగబోయే జనగణన తోటి మన కులగణన కూడా చేస్తామని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో లేదు. ఇక్కడ కాంగ్రెస్ 42% ఏదైతే రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ గా మూవ్ చేస్తుంది. అది టెక్నికాలిటీస్ మీద దాని గెయిన్ అవుతుంది అనేది లేదు. బీఆర్ఎస్ నాకెందుకు వచ్చింది, ఇది కేంద్రంలో అది ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, నాదే ఉంది, నేను ఆమోదించాను అన్నట్టుగా అక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఉంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మొత్తం బీసీకి సంబంధించిన అన్ని వర్గాల్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రాన్ని ఒక పక్కకి నెట్టగలిగితే అది కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే ఈ ముగ్గురు మధ్యన ఈ గందరగోళం ఇలాగే నడుస్తుంది. కోర్టులో ఏ విషయం తేలకుండా అది కొనసాగుతూనే ఉంటుంది. ఇది మనం
అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఓకే, ఇప్పుడు బీహార్ ఎన్నికల సరళి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా బీహార్ లో బీజేపీ జేడీయూ పార్టీలకు అంటే 101 సీట్లు అంటే 50-50 సీట్లు కూడా వాళ్ళు చెరి సమానంగా పంచుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బీహార్ సీట్ల సర్దుబాటు ప్రకటించిన ఎన్డీఏ గత ఎన్నికల్లోనూ 125 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు సీట్ల వాటాల పంపక విషయంలో కూడా నితీష్ కుమార్ పై చేయి సాధించారని చెప్పి కూడా ఇవాళ అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు కూటమి సీట్లు 50-50 అన్న దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు అక్కడ నితీష్ యొక్క అవసరం, కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే నితీష్ అవసరం ఉంది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి యొక్క ఎంపీ సీట్లు, అదే విధంగా వీళ్ళ మీదనే కదా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరు కనుక విత్డ్రా అయినా కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని తగ్గాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు బీజేపీకి. నేను గతంలో 120 చేసేవాడు 120 ఇవ్వాలనేది లేదు. అయితే అక్కడ బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉంటాయి ఏంటంటే, అది బలహీనంగా ఉంటే కనుక ఎన్డీఏని ముందుకి ఎక్స్పోజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మనం చూడొచ్చు. తెలుగుదేశం తోటి గత 5 సంవత్సరాలు అంటే ఈ ఎన్నికలకు ముందు 5 సంవత్సరాలు నువ్వు నేను అని ఒకళ్ళు విమర్శించుకున్న వాళ్ళే జనసేనని మధ్యలో పెట్టుకొని బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ నిలదొక్కుకోవడానికి ఎత్తుగడ తీసుకుంది. కానీ బీహార్ లోకి వచ్చేసరికి నితీష్ తో సరిసమానంగా ఒక రకంగా చూస్తే కొంచెం ఎక్కువ కూడా బీజేపీకి అనుకూలత ఉన్నది. అయినా అక్కడ తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తన మిత్రుడు బలంగా కూడా అక్కడ సమానంగా ఉన్నది అనేది. ఇది ఇప్పుడు అంటే 101 వీళ్ళు తీసుకొని మిగతావి ఆ పాస్వాన్ పార్టీకి సంబంధించి వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇవ్వాలనేది ఉన్నది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ అనేది కాంగ్రెస్ పై చేయగల ఓట్ చోరీని కాంగ్రెస్ లీడ్ చేయగలుగుతున్నది. అయితే కాంగ్రెస్ కి అక్కడ ఉన్న ఇండియా కూటమికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆమ్ పార్టీ ఇంతవరకు తేల్చలేదు. వాళ్ళకి ఇండిపెండెంట్ గా కనుక పోటీ చేస్తే ఇండియాకి ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఆ కూటమిలో ఉండి ఖచ్చితంగా కనుక చేయగలిగితే ఎడ్జి వీళ్ళకే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఎంఐఎం ని 100 సీట్లు అక్కడ పోటీ చేయిస్తుంది బీజేపీ, ఎందుకంటే ముస్లిం ఓట్లని ఇది చేయడానికి. అందుకని బీజేపీ కేంద్రంలో నిలదొక్కడానికి కావాల్సిన ఎత్తుగడలన్నింటినీ కూడా అవలంబిస్తూ ఉన్నది. అందుకని 50-50% కి అంగీకరించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. ఓ పక్కనే ఎంఐఎం తీసుకున్న 100 సీట్లు అక్కడ పోటీ చేయించి ఆ రకంగా మైనారిటీ ఓట్స్ ని గండికొట్టాలని, రెండో పక్కనే ఈ మన నితీష్ యొక్క అవసరం ఉంది కాబట్టి కొంత తగ్గి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటది. మహారాష్ట్రలో మనం చూసాం, మొదట్లో అంటే గెలిచే వరకు కూడా బీజేపీ ప్రధానమంత్రి అని ముఖ్యమంత్రి అని చెప్పలేదు. వాళ్ళు గెలిచిన తర్వాత ఒప్పించారు. అందుకని రేపు కూడా బీహార్ లో లోపాయికారిగా మన ఇద్దరు సరిసమానంగా పోటీ చేద్దాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అనే ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చిన బీజేపీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకల్ పార్టీస్ తోటి మిత్రత్వాన్ని నడుపుతూనే లోకల్ పార్టీస్ ని అక్కడి నుంచి మనం అకాలీదళ్ చూసాం కదా, అకాలీదళ్ని పంజాబ్ లో నామమాత్రం చేసేసింది బీజేపీ. ఆ రకంగా స్థానికంగా ఉన్న లోకల్ పార్టీస్ ని అవసరమైతే తన దూరం నెట్టగలిగి ఆ స్ట్రెంగ్త్ రాబెట్టుకుంటే కనుక తన వైపు తిప్పుకుంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.